ఒంగోలులో ఆయన ఓడినా హైలైటే, గెలిచినా హైలైటే అన్నట్టుంది వ్యవహారం. ఏదో ఒక ఇష్యూలో లైమ్ లైట్ లో ఉండడం ఆయన స్టైల్. అందుకే కాబోలు మొన్నటి ఎన్నికల దాకా ఒక యాంగిల్లో, ఇప్పుడు మరో యాంగిల్లో ఒంగోలు రాజకీయాల్ని ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే అధికార కూటమితో అమీ తుమి అంటున్నారట ఈ మాజీ మంత్రి. ఇందుకీ ఆయన ఎవరు, ఆ పొలిటికల్ సంగతులేంటి? ఒంగోలులో అధికార కూటమి వర్సెస్ బాలినేని. శ్రీనివాసులు రెడ్డిపై సీఎంకు ఫిర్యాదుల వెల్లువ. రివర్స్ కంప్లైంట్తో తగ్గేదేలే అంటోన్న మాజీ మంత్రి. బాలినేనిని కూటమిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నమా? ఎన్నికలు ముగిసి 3 నెలలు గడుస్తున్నా ప్రకాశం జిల్లా రాజకీయాలు రసపట్టుగానే కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వర్సెస్ అధికార కూటమి నేతలు అన్నట్టుగా జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బాలినేని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటూ జిల్లా అధికార కూటమి నాయకులు సీఎం చంద్రబాబును కలవడం సంచలనం రేపింది. అయితే అధికార కూటమి నాయకులపై ప్రతిపక్షానికి చెందిన బాలినేని కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం పొలిటికల్ గా మరో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ, జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ ఎలిగేషన్స్ కు మరింత పదును పెట్టారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి బాలినేని, ఆయన అనుచరులు ఒంగోలులో భూ కబ్జాలు చేశారని, అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడ్డారని ఏకంగా సీఎం చంద్రబాబును కలిసి సవివరంగా తెలియజేశారట. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ సహా ఇతర కూటమి నేతలంతా ముఖ్యమంత్రిని కలిసి శ్రీనివాసులు రెడ్డి అవినీతి అక్రమాలను వెలికితీసేలా సమగ్ర విచారణ జరిపించాలని కోరారట. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేశారు కూటమి నేతలు. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే విషయంలో, ఇతర కుంభకోణాల విషయంలో పూర్తి వివరాలు సీఎంకు సమర్పించినట్టు చెప్తున్నారు. ఒంగోలులో కుంభకోణాలపై గతంలోనే సిట్ వేసిన అందులో బాలినేని సహా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లు బయటకు రావడంతో విచారణను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. అయితే ఒంగోలు రాజకీయాల్ని ఇన్నాళ్లు కంటి సైగతో శాసించిన బాలినేని ఇప్పుడు కూటమి నేతలకు అదే రేంజ్లో తన మార్క్ పాలిటిక్స్ చూపించారు. రివర్స్ లో వస్తూ పొలిటికల్ టక్కర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతలు సీఎంకు చేసిన ఫిర్యాదుకు పోటీగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారట బాలినేని. కబ్జాలు చేసిన నేతలంతా లోకల్ టీడీపీలోనే ఉన్నారంటూ వివరాలతో సహా ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా లేఖను పంపారట. దీనిపై స్వయంగా తెలుసుకునేలా చంద్రబాబు స్వీయ నియంత్రణలో పనిచేసే విధంగా సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బాలినేని కోరారట. అయితే ఓవైపు సీఎంను కలిసిన కూటమి నాయకుల హడావిడి, మరోవైపు బాలినేని సీఎంకు రాసిన లేఖ. ఈ రచ్చ ఎలా ఉన్నా ఈ వ్యవహారంపై పొలిటికల్ గా మరో ప్రచారం కూడా జరుగుతోంది. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈవీఎం రీవెరిఫికేషన్ కోసం తాను చేస్తున్న పోరాటానికి సరైన మద్దతు ఇవ్వడం లేదని సొంత పార్టీపైనే ఆయన అలిగినట్టు తెలుస్తోంది. దీంతో బాలినేని పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన్ను రాకుండా అడ్డుకునేందుకు కూటమి పార్టీల నేతలు చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బాలినేనిని అడ్డుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, బాలినేని చుట్టూ తిరుగుతున్న ఒంగోలు రాజకీయాలు ఏ ఒడ్డుకు చేరుతాయో చూడాలి.